థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మరొకసారి మన అందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిచి గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల అమ్మ పత్రి గారికి మన నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, చాలా చక్కటి వేదిక ఇది మాస్టర్స్. చాలా అంటే చాలా చక్కటి వేదిక. ప్రతినిత్యం మనం ఎన్నో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎక్కడో ఓ చోట ఆగిపోతుంటాయి. అంటే ఎక్కడి వరకు ఆగిపోతుంటాయి అంటే మన ప్రాపంచిక ధర్మాలకు అన్నట్టుగా రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకంటే ముందుకు మనం వెళ్ళలేకపోతున్నాం. మరి అన్ని కూడా మనం పొందుతున్నాం కదా అన్నప్పుడే అలాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు, సరే అన్ని కూడా మనం పొందుతున్నాము అన్నప్పుడు ఏదో లేదు అన్న వెలితి ఎందుకు వస్తుంది? మరి మనకు అన్ని చక్కగా ఉంటే ఆ వెలితి ఎందుకు కనిపిస్తోంది అంటే, ఎందుకు మనం కేవలం మన ఈ శరీరాన్నంతే ఆలోచిస్తున్నాం, మన దేహానికంతే మనం సీమితం అవుతున్నాం కాబట్టి, అంటే అక్కడికి ఆగిపోతున్నాం. అంటే ఈ ఒక జన్మ కేవలం ఈ శరీర ధర్మం అన్న ఒక ఆలోచనతో మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఏదో ఒక సందర్భంలో అన్ని కూడా ఉన్నా కూడా వెలితిగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అందుకని మనకు ధ్యానం చాలా చాలా అవసరం. ఎందుకంటే ధ్యానం ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది. ఎటువంటి జ్ఞానం లభిస్తుంది మనకు? మనం కేవలం ఈ శరీరం కాదు, మనం ఈ భూమి మీద జన్మ తీసుకుంది కేవలం మన శరీర ధర్మం ఒక్కటే కాదు, మన ఆత్మ ధర్మం కూడా. ఆత్మ వల్లనే మనం ఈ శరీరాన్ని పొంది ఉన్నాము. ఈ ఆత్మ ఒక ప్రణాళికను మనం పూరించుకున్నట్టయితే ఆ వెలితి ఏదైతే మనం అనుభవిస్తామో ఆ వెలితి నుంచి బయట పడతాము. మనం సంపూర్ణంగా మన ఒక జీవన ప్రయాణాన్ని పూర్ణించుకోవడానికి చక్కగా సాధ్యపడుతుంది. అందుకని ప్రతినిత్యం మనకు ధ్యానం అవసరం మాస్టర్స్. ధ్యానం తర్వాతే మనం ఎందుకు జ్ఞానాన్ని పొందాలి అంటే, ధ్యానం ద్వారా మనం కంప్లీట్ గా ఎంప్టీ మైండెడ్ అవుతాం మాస్టర్స్. ఇప్పుడు చక్కగా పిల్లలకి మనం ఏదైనా నేర్పించాలనుకోండి, నేర్పించడం అంటే వాళ్ళకు తెలియచేయాలనుకోండి, ఏం చేస్తాం? అరే ఎటువైపు కూడా కాన్సన్ట్రేషన్ ఉంచమాకండ్రా, నేను ఏం చెప్తున్నానో దాన్ని మాత్రమే చక్కగా వినండి అని చెప్తూ ఉంటాం కదా. ఎందుకు అలా చెప్తూ ఉంటాం? వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్షన్ అవుతోంది అనుకోండి, మనం ఏవైతే చెప్పాలనుకుంటున్నామో వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు, లేకపోతే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి కన్ఫ్యూజన్ రావటం, ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి. అందుకనే వాళ్ళని వేరే వేరే పనుల నుంచి డిస్ట్రాక్ట్ చేసి, అంటే డిటాచ్ చేసి, మనం ఏదైతే చెప్తున్నామో దానికంతే కాన్సన్ట్రేట్ చేసే విధంగా వాళ్ళని తయారు చేయాలని అనుకుంటాం. చిన్నపిల్లలు ఏదో ఒకటి నేర్పించాలి అంటేనే మనం అంత చక్కగా వాళ్ళని వేరే ఇప్పుడు భోంచేస్తున్నారు అనుకోండి, టీవీ వైపు గమనం వద్దు, మొబైల్ వైపు గమనం వద్దు, కేవలం తినడం గురించే కాన్సన్ట్రేట్ చెయ్యి. హోంవర్క్ చేస్తున్నారు అనుకోండి, వేరే సబ్జెక్ట్స్ ఏదైనా ఒక్క సబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఈ సబ్జెక్ట్ గురించి అంతే కాన్సన్ట్రేట్ చెయ్యి, వేరే సబ్జెక్ట్స్ గురించి కాదు. అంటే ఏదో ఒక్క దాని గురించి ఫోకస్డ్ గా ఉంచాలని ట్రై చేస్తుంటాం, లేదా ఆ ఫోకస్ ని పెంచాలని మనం వాళ్ళకు తెలియచేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా జ్ఞానాన్ని పొందే ముందు మనలో ఎన్నో ప్రతినిత్యం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనుల్లో మనం నిమగ్నమై ఉంటాము. ఆ పనుల తాలూకు ఛాయలు మనలో అలానే ఉండిపోయి ఉంటాయి అన్నమాట. వర్క్ ప్లేస్ లో జరిగే సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, ఇంట్లో జరిగే సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు మనం చూస్తే గమనించే వినే సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనలో ఒకలాంటి ఛాయలు మిగిల్చే ఉంటాయి. అవి పాజిటివ్ థాట్స్ కి దారి తీయొచ్చు, లేదా నెగిటివ్ థాట్స్ కి కూడా దారి తీయొచ్చు, లేదా మనలో ప్రవర్తనలు కూడా మార్పులు వచ్చే విధంగా మనల్ని ప్రభావం చేయొచ్చు. అందుకనే ఆ ఛాయలన్నీ కూడా వెళ్ళి మనం మొత్తం ప్లేన్ పేపర్ లాగా ఒక ఎంటీ బౌల్ లాగా అవుతేనే మనం ఏదైతే జ్ఞానం ఈ అద్భుతమైన క్షణాల్లో పొందుతామో అది మనలో నిక్షిప్తం అవడానికి, సరైన విధానంగా మనం దాన్ని పొందడానికి సాధ్యమవుతుంది మాస్టర్స్. అందుకని ధ్యానం, ధ్యానం తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆత్మ పురోగమనం. ఎంత అద్భుతం కదా మాస్టర్స్! ఇంత అద్భుతమైన జ్ఞానం మనం రిసీవ్ చేసుకుంటున్నాం. మరి ఇంత అద్భుతమైన జ్ఞానంతో మనం తల్లిదండ్రులమైతే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. చాలా వరకు స్పెషలీ అమ్మకు
థాట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అరే, ఎందుకు మా పాప బాబు నా మాట వినట్లేదు, నేనేం చెప్పినా కూడా ఆ ఒక మాట విరుద్ధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా. ఎటువంటి ఆలోచనలు? మా బాబు లేదా మా పాప చురుగ్గా లేరు, చెప్పిన మాట వినటం లేదు, లేజీగా ఉన్నారు, మొండిగా ఉన్నారు, విపరీతమైన కోపంతో ఉన్నారు, సరిగ్గా తినటం లేదు, ఎవరితో కూడా మాట్లాడటం లేదు, నలుగురిలో కలువోలుగా ఉండటం లేదు, లేదా చాలా బద్ధకస్తంగా ఉంటున్నారు, లేదా అమ్మాయి చాలా గడుసరిగా ప్రవర్తిస్తుంది, అబ్బాయి చాలా సున్నితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు, థాట్స్ చాలా మనలో ఉండే ఉంటాయి. ప్రతినిత్య జీవితంలో మనం గమనిస్తూనే ఉంటాం. ఒక 10 పేరెంట్స్ అని అనుకున్నాం అనుకోండి, ఆ 10 పేరెంట్స్ లో ఏదో డెఫినెట్ గా 2-3 పేరెంట్స్ లేదా ఆ 10 అమ్మా నాన్నలు, ఆ 10 మంది అమ్మా నాన్నలు ఎవరో ఒకరు ఇలాంటిది ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అంటూ ఉంటారు. ఇది ఎలా వస్తాయి, ఎలా అవుతాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉంటాం? దేని వల్ల ఇవన్నీ కూడా ఆ సృష్టించబడుతున్నాయి? పిల్లలు వాళ్ళంతా వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా, ఎందువల్ల అన్న ప్రశ్నలు కూడా మనకు వస్తూనే ఉంటాయి. మరి అలాగే మనం ఈ ఒక్క సమస్యలకు బయట నుండి పరిష్కారాన్ని వెతకడానికి కూడా బోల్డ్ అంతా ప్రయత్నిస్తూ ఉంటాం. వాళ్ళని సరిగ్గా ట్రైన్ చేయాలనుకుంటాము, లేకపోతే వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ మీద బలవంతంగా ఏదో ఒకటి రుద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం కావాలని చేయం, కానీ కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలాగా అంటే మాస్టర్స్ మనం గమనించాల్సింది దీనికి సమాధానం ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో మనము ఎరుకతో లేకపోవడం వల్ల. చాలా వరకు చాలా మంది పేరెంట్స్, దంపతులు ప్రెగ్నెన్సీ టైంలో ఎరుకతో లేకపోవడం వల్ల, ప్రెగ్నెన్సీని బ్లిస్ఫుల్ గా అనుకోకుండా స్ట్రెస్ఫుల్ గా అనుకోవడం వల్ల ఈ ఇటువంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి మాస్టర్స్. అంటే ఇక్కడ సరి చేసుకోవాల్సింది ఎవరిని, లేదా చెక్ చేసుకోవాల్సింది ఎవరిని? పిల్లల్నా లేకపోతే మనల్నా? కదా. స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ, ఆధ్యాత్మిక గర్భం అన్నది దంపతుల నుంచి మొదలవుతుంది మాస్టర్స్. దంపతుల కంటే ముందు వైయక్తికంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరంగా తన ఆత్మస్థితిని తను సంపూర్ణంగా ఏంటి అన్నది తెలుసుకోవడం, మళ్ళీ ఆ స్థితిలో ఉండటం అక్కడి నుంచి మొదలవుతుంది మాస్టర్స్. ప్రతి వ్యక్తిలో కూడా స్త్రీ శక్తి మరియు పురుష శక్తి అద్భుతమైనది ఉంటుంది మాస్టర్స్. మనం గమనించే ఉంటాం, ఈ వాక్యాన్ని వినే ఉంటాం మనం. అర్ధనారీశ్వర స్థితి అని, స్త్రీ శక్తి పురుష శక్తి, అర్ధనారీశ్వర స్థితి ప్రతి వ్యక్తిలో కూడా, పెళ్ళైనా సరే పెళ్లి అవ్వకపోయినా సరే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, ప్రతి వ్యక్తిలో కూడా ఈ అర్ధనారీశ్వర తత్వం అన్నది ఉంటుంది మాస్టర్స్. ఏంటి అర్ధనారీశ్వర తత్వం అంటే, ఎనలేని స్త్రీ తత్వం, ఎనలేని పురుషతత్వం జాగృతి చెంది సమతుల్యతతో ఉండటం. మరి ఏంటిది, దీన్ని ఇంకా ఎలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్న మనలో మొదలవుతుంది ఇప్పుడు. స్త్రీతత్వం అంటే అపారమైన ప్రేమ, సహనం, ఏదైనా సరే చేయగలన ఒక నమ్మకం, ప్రతి ఒక్కరిని కూడా ఒకటిగా ఉంచడం, తల్లి ప్రేమ. ఇంకా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే తల్లి ప్రేమ. తల్లి ఎలా మమకారంగా, మమతతో ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఆప్యాయంగా చూసుకోగల శక్తి తనలో నిమగ్నమై ఉంటుంది. ఏదైనా సరే తన పిల్లలు కాపాడుకోవాలి అని, ఏదైనా పిల్లలకి ఇబ్బంది వస్తే ఎంత తను ఆ స్టాండ్ తీసుకుంటుంది అసలు. అంటే సున్నితంగా ఉన్నా సరే ఆ ఒక ప్రొటెక్ట్ చేయాలి, ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ అన్నది ఉంటుంది కదా, ఆ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా జాగృతి చెందిన సమతుల్యతో ఉన్న స్త్రీతత్వం యొక్క లక్షణాలు మాస్టర్స్.
మరి అలాగే పురుషతత్వం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అపారమైన నమ్మకం, నా ఒక కుటుంబాన్ని సంరక్షించగల శక్తి నాలో ఉంది అన్న నమ్మకం, లాజికల్ మైండ్ మరియు స్త్రీతత్వానికి ఎమోషనల్ మైండ్ ఉంటే పురుషతత్వానికి లాజికల్ మైండ్ ఉంటుంది. అంటే ఎమోషనల్ మైండ్ అంటే ఆ మమకారం దాన్ని పంచే ఒక స్థితి. లాజికల్ మైండ్ అంటే ప్రేమ కూడా ఉండాలి, అలాగే ఈ స్థితిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దృఢత్వం కూడా ఉండాలి. ఈ రెండు కూడా ఖచ్చితంగా ఒక మనిషిలో ఉండాలి. అప్పుడే ఆ మనిషి సంపూర్ణంగా ఉండడానికి సాధ్యమవుతుంది. ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడే వాళ్ళు తమ లైఫ్ పార్ట్నర్ ని కూడా అద్భుతంగా స్వీకరించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నట్టయితే చాలా కేసెస్ వస్తున్నాయి, డివోర్స్ కేసెస్ అన్నవి మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు రీజన్స్ అడిగితే మాత్రం నిజంగా ఒక్కోసారి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుందండి. ఎలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారంటే, పెళ్ళైన కొత్తలో తను నాకు నచ్చే పనులు చేస్తారనుకున్నాను, కానీ నెల తర్వాత తెలిసింది తను నాకు నచ్చే పనులు ఏవి చేయరని, అందుకని నేను విడిపోతున్నాను. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ చెప్తూ ఉంటారు. అంటే పార్ట్నర్ తో ఏకమయ్యి సఖ్యతగా ఉండగల ఒక పేషెన్స్ లెవెల్ ని కూడా ఆ ఒక వ్యక్తి పెంచుకోలేకపోతున్నారంటే ఇది ఎందువల్ల అవుతుంది, దేనికి వస్తుంది ఈ పరిస్థితి అంటే తమలో ఉన్న ఆ స్త్రీతత్వం పురుషతత్వం బ్యాలెన్స్డ్ గా లేకపోవడం వల్ల. స్త్రీతత్వం అన్నది ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎలా ఉంటారు, విపరీతమైన లేజినెస్ తో ఉంటారు, లో కాన్ఫిడెన్స్, ప్రతి ఒక్క దానికి భయం, వామ్మో ఏమైపోతుందో ఏమో, నేను చేయగలనా లేదా అన్న ఒక అపనమ్మకం, ఇలా ఉంటారన్నమాట. ఇంబ్యాలెన్స్డ్ పురుషతత్వం ఉంటే ఎలా ఉంటారు, ఎవరు ఏమైపోతే నాకేంటి, నేను ఇలానే ఉంటా, అగ్రెసివ్నెస్, ప్రతిదానికి కోపం, కేర్లెస్నెస్ యాటిట్యూడ్, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సఖ్యత కలుగుతుంది పార్ట్నర్స్ లో కదా. అందుకని మనం ప్రతినిత్యం ధ్యానం చేయాలి మాస్టర్స్. ప్రతినిత్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఈ ఒక్క లక్షణాలు, ఫెమినైన్ లక్షణాలు, మాస్కులైన్ లక్షణాలు ఏ స్థితిలో ఉన్నాయి, అవి బ్యాలెన్స్డ్ గా ఉన్నాయా లేదా, అవి జాగృతి చెంది ఉన్నాయా లేదా, అవి బ్యాలెన్స్డ్ గా ఉన్నాయా లేదా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. సెల్ఫ్ చెక్ చేసుకోవడం వల్ల ఏమి అవుతుంది అంటే మనం వాటిని జాగృతి పరచుకోవడం, మరి అలాగే బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ వ్యక్తుల్లో అంటే మనలో ఈ ఒక ఫెమినైన్ ఎనర్జీస్ మరి మాస్కులైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల ఏంటి లాభాలు, ఒక సంపూర్ణమైన జీవనాన్ని మనం రూపుదిద్దుకోవడానికి ఖచ్చితంగా సాధ్యమవుతుంది మాస్టర్స్. ఆ పూర్వకాలంలో ఆలు మగలు దాంపత్యం అంటే ఎంత అద్భుతంగా ఉండేదో అంత అద్భుతంగా మనం కూడా ఇప్పుడు కూడా జీవించవచ్చు. అంత అద్భుతమైన దాంపత్య జీవనాన్ని మనం కలిగి ఉండొచ్చు మాస్టర్స్. అందుకని ఈ మాస్కులైన్ ఎనర్జీస్ ఫెమినైన్ ఎనర్జీస్ అన్నవి అవేకనింగ్ లో ఉండాలి, అలాగే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మరి ఇటువంటి స్థితి ఎందుకు కావాలి అంటే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మాస్టర్స్, మనం ఎలాగైతే ఈ భూమి మీద మన ఒక సోల్ ప్లాన్ తో జన్మనైతే తీసుకున్నాము, ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద ఎవరైతే జన్మ తీసుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తమదైన ఒక సోల్ ప్లాన్ ఖచ్చితంగా ఉంది. ఆ సోల్ ప్లాన్ ఎవరో డిజైన్ చేసుకోలేదు, మనమే డిజైన్ చేసుకుని వచ్చాం మాస్టర్స్. అలాగే రాబోయే అంటే ఇంక ముందు రాబోయే సోల్స్ కూడా వాటి సోల్ ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్స్. మనం ఎలాగైతే మన పేరెంట్స్ ని ఎంచుకున్నాము, మనం ఎలాగైతే మన లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకున్నాము, మనం ఎలాగైతే మన ఒక్క ఈ జీవన ప్రయాణంలో ఎవరెవరు మనకు ఎదురవ్వాలి, ఎవరెవరు మనకు అక్క చెల్లెలు కానీ లేదా అన్న తమ్ముడు కానీ లేకపోతే ఎవరైతే మనం ఎంపిక చేసుకున్నామో, అలాగే రాబోయే ప్రతి ఆత్మకు కూడా తమదైన సోల్ ఫ్యామిలీని ఎంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలానే ఈ ఒక్క జనన మరణాల చక్రాలు జరుగుతున్నాయి మాస్టర్స్. ఇది కాస్త డీపర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు హయ్యర్ వరల్డ్స్ తో చాలా మాస్టర్స్, చాలా సోల్స్ ఈ భూమి మీద జన్మ తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ హయ్యర్ సోల్ మాస్టర్స్
ఎలాంటి డిసిషన్స్ అంటే ఎలాంటి దంపతుల్ని ఎంపిక చేసుకుంటారంటే వెజిటేరియనిజం తో, అంటే హైయెస్ట్ సోల్స్ మాస్టర్స్ ఎలాంటి పేరెంట్స్ ని ఎంపిక చేసుకుంటారు అంటే వెజిటేరియనిజం తో ఉన్న వాళ్ళు. సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదా, గాసిపింగ్, ఇంకోటి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పొరిగింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా అనవసరంగా. అలాంటివి ఏవి కూడా హైయెస్ట్ వరల్డ్ మాస్టర్స్ ఎంకరేజ్ చేయరు. అలాంటి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కపుల్ కి వాళ్ళు బేబీగా జన్మ తీసుకోరు మాస్టర్స్. సో మనం చాలా అద్భుతమైన సోల్ ని వెల్కమ్ చేయాలి అంటే ఆ ఒక ఫ్రీక్వెన్సీ స్టేట్ లో మనం కూడా ఉండాల్సి ఉంటుంది. అందుకనే ప్రతినిత్యం ధ్యానం చేస్తూ ఉండాలి. మరి ఈ ధ్యానంతో మనం ఎరుకుతూ ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, 5th month లో బేబీ ఆర్గన్స్ డెవలప్ అయినా కూడా బేబీ చలనం అన్నది 5th month లో జరుగుతుందండి, అప్పటిదాకా ఏం చెప్పలేము అని అంటూ ఉంటారు. అప్పుడే అనవలీ స్కానింగ్ అన్నది ఒకటి కూడా చేస్తూ ఉంటారు. సో బేబీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది ఏంటి అని చెప్పేసి కదా. సో మనం అందరూ కూడా అప్పుడే బేబీ కదలికలు జరుగుతుంది కదా, సో అప్పుడే బేబీ లైఫ్ వచ్చింది, అప్పుడు దాకా మాంసపు ముద్ద అంతే అని అనుకుంటుంటాం కదా మాస్టర్స్. కానీ అది తప్పు మాస్టర్స్. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉంటామో మనము ప్రెగ్నెన్సీ అవ్వడానికంటే ముందే ఆ హైయెస్ట్ వరల్డ్ సోలు మనతో కమ్యూనికేట్ చేస్తుంది, నేను మిమ్మల్ని ఎంపిక చేసుకుంటున్నాను అని. ఇది చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ధ్యానం ద్వారా ప్రెగ్నెన్సీని పొందారో, బేబీని పొందారో వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు మాస్టర్స్. ధ్యాన స్థితిలో ఉంటూ వాళ్ళు పేరెంట్స్ అవడానికి ప్రిపేర్డ్ గా ఉన్నాము అన్న ఒక స్థితిలో ధ్యానం చేసినప్పటి నుంచి వాళ్ళకు బేబీకు జన్మనిచ్చేదాకా వాళ్ళకు ప్రతి నిత్యం బేబీతో కమ్యూనికేషన్ ఉంది మాస్టర్స్. రైట్ ఫ్రమ్ ఫస్ట్ మంత్ నేను 3rd month గురించి చెప్పట్లేదు, రైట్ ఫ్రమ్ ఫస్ట్ మంత్, ఈవెన్ బిఫోర్ దట్, దానికంటే ముందు నేను మీకు బేబీగా జన్మ తీసుకోవాలని అనుకుంటున్నాను, అందుకనే మిమ్మల్ని నేను ఎంపిక చేసుకుంటున్నాను, అక్కడి నుంచి మెసేజెస్ వస్తుంది మాస్టర్స్. రీసెంట్ గా ఒక పిరమిడ్ మాస్టర్స్ కు బాబు జన్మనిచ్చారు. ఆమెకైతే తను ఇంకేం ప్రెగ్నెంట్ కన్ఫర్మేషన్ వస్తుంది అన్న ఒక 1 month కు ముందే ఆ డివైన్ డ్రాప్లెట్స్ తనలో ప్రవేశించినట్టుగా తనకు విజన్ వచ్చింది. ఎందువల్ల మెడిటేషన్ ఖచ్చితంగా చేస్తూ ఎరుకుతో ఉండటం వల్ల తన ఎక్స్పీరియన్స్ ని పొందింది మాస్టర్స్, డివైన్ డ్రాప్స్. రీసెంట్ గా మా అక్కకు కూడా బాబు జన్మించాడు. బాబు అయితే అక్క కంటే ఎక్కువ నాకు కనెక్ట్ అయి ఉన్నాడు మాస్టర్స్. అంటే బాబు సోల్ నాకు కనెక్ట్ అయి ఉందన్నమాట. అక్క ఇంకా మెడిటేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నేను మెడిటేషన్ లో వచ్చినప్పుడంతా కూడా బాబు నాతో కనెక్ట్ అయ్యేవాడు, అంటే ఆ సోల్ నాకు కనెక్ట్ అయి ఉండేదన్నమాట. ప్రతి సందర్భంలో కూడా నాకు మెసేజ్ ఇచ్చేది, ఎలా ఉంటాను నేను, ఎలా అపియరెన్స్ ఉంటుంది నాది, నేను అంటే ఇంకా బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏ జెండరో మాకు తెలీదు, నాకు మెసేజ్ ఇచ్చింది అనమాట, నేను బాబుగా జన్మ తీసుకుంటాను అని చెప్పి. అక్కతో షేర్ చేశాను, నేను నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు చూస్తూ ఉండు. అక్క అయితే డౌట్ లో ఉన్నది, కానీ ఆఫ్టర్ డెలివరీ బాబే అనమాట. సో నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు, అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటే మనకు ఇటువంటి మెసేజెస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు మాస్టర్స్. సోల్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది అనమాట మనతో. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మనం ఎంత ఎరుకుతూ ఉండాలి కదా. మనమైతే మన అజ్ఞానంతో ఎన్నో బ్లాకేజెస్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట, బ్లాక్స్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎలా బ్లాక్స్ ఏర్పరుస్తూ ఉంటాం మనము, నాకు బాబే పుట్టాలి లేదా నాకు పాపే పుట్టాలి, ఆ సోల్ ప్లాన్ ఏమై ఉంటుందో మనకు తెలియదు. ఇంకా ఆ సోలు బాబుగా జన్మ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఆ సోలు అమ్మాయిగా జన్మ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము, దాని గురించి ఆలోచించకుండా, ఆ సోల్ ప్లాన్ ని మనం రెస్పెక్ట్ చేయకుండా మనం ఏమనుకుంటుంటాము,
గర్భం పైన చేయి వేస్తూ నాకు అమ్మాయే పుట్టాలి, అమ్మాయే పుట్టాలి. అరే గర్భం లోపల బాబు ఉంటే ఎలా ఫీల్ అవుతుంది? బాబు అనుకుంటాడు, ఓ మా అమ్మ నాన్నకు నేను పుట్టడం ఇష్టం లేదేమో, వాళ్ళు వేరే వాళ్ళకి ఏమైనా వెయిట్ చేస్తున్నారేమో అని. ఇలాంటి సందర్భాల్లో అబార్షన్స్ అవ్వడం కూడా చాలా ఎక్కువ అవుతాయి మాస్టర్స్. ఎందుకంటే బేబీ ఎలా ఫీల్ అవుతుంది, ఆ సోల్ ఎలా ఫీల్ అవుతుంది అంటే, నాకు ఇక్కడ వీళ్ళు వెయిట్ చేయట్లేదు, వీళ్ళు వేరే ఎవరికో వెయిట్ చేస్తున్నారు, సో నేను వీళ్ళకు జన్మ తీసుకోవడం అవసరం లేదని మనం చూస్తుంటాం. 3rd month లో 5th month లో ఇలా అయిపోవడం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే బేబీ ఫీల్ అవుతుంది, వీళ్ళు నా గురించి వెల్కమ్ చేయట్లేదు, వేరే వాళ్ళకి ఎవరికో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇలాంటి అవడం కూడా అవుతుంది. లేదా ఆ బేబీ జన్మ తీసుకున్న తర్వాత బాబు పుట్టాడు అనుకోండి, మనము ఎప్పుడు కూడా అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అంటే తను సున్నితంగా, లేకపోతే ఆ మనం ఎక్స్పెక్ట్ అంటే బాబులా కాకుండా ఇంకెలాగో ప్రవర్తించడం, ఇవన్నీ చూస్తుంటాం కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఇవి మనం చాలా వరకు మర్చిపోయి ఉంటాము. బాబు బేబీ జన్మ తీసుకున్న తర్వాత ఆ ఆనందంలో మన ఆలోచనలు ఎటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా మనం మర్చిపోయి ఉంటాం. కానీ బేబీ సోలు చాలా శక్తివంతమైంది. ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీని, ప్రతి ఒక్క ఆలోచనని కూడా గ్రాస్ప్ చేసి అలాగే ఉంచేసుకుంటూ ఉంటుంది. అందుకనే ధ్యానంలో ఉండాలి. ఎటువంటి వైబ్రేషన్స్, ఆలోచన తరంగాలను మనం విడుదల చేస్తున్నామో వాటన్నిటి గురించి కూడా ఎరుకతో ఉండాలి. మరి అలాగే బేబీ ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అయితే మన ఎలా ఉండాలి? బాబైనా సరే పాపైనా సరే అమ్మా నాన్నకి ఇద్దరికి కూడా నువ్వు చాలా ఇష్టం, నువ్వు పరిపూర్ణంగా మాతో ఉండడానికి రావాలి, నేను మేమిద్దరం కూడా నిన్ను వెల్కమ్ చేస్తున్నాము, చాలా సంతోషంగా సంపూర్ణ హృదయంతో మేము నిన్ను వెల్కమ్ చేస్తున్నాము అని చెప్తూ ఉండాలి. అప్పుడు ఆ బేబీ చాలా అంటే చాలా ఆనందంగా జన్మ తీసుకుంటుంది. మరి అలాగే ఇంకెన్నో సందర్భాలు అగైన్ ఆ సోల్ ప్లాన్ తెలియకుండా మనం ఏవేవో ఆలోచనలు విడుదల చేసేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అయితే మనము బేబీ కడుపులో ఉంది కదా, బేబీకు చూడండి 5th month లో బేబీ చలనం మన కడుపులో తెలిసినా సరే బేబీ ముందు నుంచే ఆ సోల్ అనేది ముందు నుంచే ప్రజెంట్ అయి ఉంటుంది మాస్టర్స్. ఆ సోల్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనం మాట్లాడేది, మనం ఆలోచించేది ప్రతి ఒక్కటి తను అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. మరి మనము మాట వరుసకైనా సరే ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని ఏదో ఒకటి అనడం గాని, లేదా మన పార్ట్నర్ తో గొడవ పడటం గాని, ఇవన్నీ కూడా బేబీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, మా బాబు అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాకు తెలియదు, మా బాబు లేక అమ్మాయి ఎందుకు ఇలా ప్రతి సందర్భంలో కోప్పడుతున్నారు, లేజీగా ఉన్నారు, మాకు తెలియట్లేదు అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎలా ఉన్నాము అన్నది ఒక క్వశ్చన్ వేసుకోవాలి మాస్టర్స్. మనం ఎలాంటి వాతావరణంలో వాళ్ళని మనం ఇక్కడ భూలోకానికి వెల్కమ్ చేసామన్నది మనం ఖచ్చితంగా గమనించుకోవాలి మాస్టర్స్. మనము ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు అనుకోండి, ఎంత చక్కగా ఇల్లు సర్దేస్తామన్నమాట, వాళ్ళు ఎంత సంతోషంగా మనం వెల్కమ్ చేస్తామన్నమాట. అంత సంతోషంగా బాబుని లేదా పాపని మనం వెల్కమ్ చేయాలి. ఎటువంటి ఆందోళన, భయాలు ఏవీ లేకుండా వాళ్ళని మనం వెల్కమ్ చేయాలి. మరి అలాగే ఎవరైనా మనల్ని ఇన్వైట్ చేస్తే మనం ఎంత సంతోషంగా తయారై వాళ్ళ ఇంటికి వెళ్తాం. అలాగే మనం వెల్కమ్ చేసాం కాబట్టి ఆ సోల్ కూడా అంతే హ్యాపీగా మన దగ్గరికి, మన లైఫ్ లోకి రావడానికి తయారుగా ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మనము అక్కడ ఉంచకూడదు. మనం తెలియకుండా ఏవేవో ఆలోచన తరంగాలు మనం వదిలేయకూడదు మాస్టర్స్. అలాగే ఇంకా చాలా వరకు స్పెషల్లీ తల్లి కాబోతున్న వారు లేదా ఆ ప్రెగ్నెన్సీ టైంలో చాలా భయాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. వామో నార్మల్ డెలివరీయా, నాకు చాలా భయం వేస్తోంది, నేను నార్మల్ డెలివరీ చేసుకోలేను, మరి నొప్పులు అంటా నేను వాటిని తట్టుకోలేను, ఇలాంటి థాట్స్ కూడా మనం రిలీజ్ చేసేస్తుంటాం. డెలివరీ, నార్మల్ డెలివరీ, లేబర్ పెయిన్స్ రావచ్చు, ఏవైనా సరే వాటిని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలంటే, అద్భుతమైన సోల్ ని నేను ఈ భూమి మీదకు తీసుకొస్తున్న ప్రొసీజర్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో అది చాలా అద్భుతమైంది, నాకు ఎటువంటి నొప్పి కూడా రాదు, వేరే వింటున్నా కానీ చూస్తున్నా కానీ అలాంటివి ఏవి కూడా నాకు అవ్వద్దు, నా బేబీ
హ్యాపీగా ఈ భూలోకంలోకి వస్తుంది. ఆ ప్రక్రియ నేను చాలా అద్భుతంగా సున్నితంగా నేను ఎంజాయ్ చేస్తాను. ఇలాంటి థాట్స్ మనలో రావాల్సి ఉంటుంది మాస్టర్స్. మరి అలాగే చాలా వరకు ఈ లేబర్ పెయిన్స్ ఇంకోటి మరోటి వీటిని ఫేస్ చేయడం ఇష్టం లేక చాలా మంది అమ్మాయిలు సి సెక్షన్ సిజరేన్ కి వెళ్ళిపోతుంటారు మాస్టర్స్. అవి ఆ క్షణంలో మనకు ఇబ్బంది లేకుండా చేయొచ్చేమో, కానీ లైఫ్ లాంగ్ మనం వాటి నుంచి సఫర్ అవ్వాల్సి ఉంటుంది మాస్టర్స్. అందుకని ప్రతినిత్యం ధ్యానం చేస్తూ బేబీతో కనెక్ట్ అవుతూ బేబీతో కమ్యూనికేట్ చేస్తూ మనం ఈ ఈ ఈ డెలివరీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా జయిస్తాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది నాకు పెయిన్ కాదు, ఒక కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్ అంతే. ఇలాగ ప్రతినిత్యం మనం థాట్ రిలీజ్ చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ డెలివరీ పెయిన్స్ కూడా ఏది కూడా మనకు తెలియదు మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం బేబీతో కమ్యూనికేట్ చేస్తూ మనం అభిమన్యు కథ వినే ఉంటాం. సుభద్ర కడుపులో ఉన్నప్పుడు అభిమన్యు చక్కగా కృష్ణుడు చెప్పే కథలన్నీ వింటూ ఎంత పద్మవ్యూహం ఎలా ఛేదించాలో విని నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అంటే అప్పుడు స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ అన్న కాన్సెప్ట్ అయితే లేదు, కానీ ఇదే కదా. అంటే ప్రతి ఒక్కటి కూడా బేబీ మన కడుపులో ఉంటూ వింటూ ఉంటుంది, అనుభవంలోకి తీసుకుంటూ ఉంటుంది. ఇంత సూక్ష్మంగా ఉన్నప్పుడు మనం ఎటువంటి మాట మాట్లాడుతున్నాము, ఎటువంటి పనులు చేస్తున్నాము, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం అన్న దానిపైన ఖచ్చితంగా గమనం ఉండాల్సి ఉంటుంది మాస్టర్స్. చక్కగా సున్నితమైన మ్యూజిక్ వినటం కానీ, మరి ప్రతినిత్యం ఏ పని చేసినా కూడా బేబీతో ఆ సోల్ తో అమ్మ ఈ పని చేస్తుంది, నాన్న ఈ పని చేస్తున్నారు, నీకు ఓకేనా, నీకు ఇష్టమా, మేము ఇటువంటి పని చేస్తున్నాము, నీకు నచ్చితే మాతో కమ్యూనికేట్ చేయు అంటే టాపింగ్ సిస్టమ్ అని అంటాము. నీకు ఇవాళ నేను ఈ టిఫిన్ తిన్నాను కదా, నీకు నచ్చిందా చెప్పు అని ఇట్లా కడుపు మీద ట్యాప్ చేస్తే బేబీ కమ్యూనికేట్ చేయడం అంటే అక్కడ మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇలా కనెక్ట్ అవ్వడం, కమ్యూనికేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన ఒక ప్రెగ్నెన్సీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాగే బేబీ కూడా చాలా సంపూర్ణంగా ఆరోగ్యంగా అద్భుతంగా తన ఆత్మ ప్రణాళికని పూర్ణించుకోవడానికి ఈ భూలోకం మీదకు జన్మ తీసుకోవడం అన్నది జరుగుతుంది మాస్టర్స్. సో మెడిటేషన్ ద్వారా, ధ్యానం ద్వారా ఎంత అద్భుతంగా మనం మన ఈ ఒక వ్యక్తిగత అంటే మన ఆత్మ స్థితిని పూర్ణించుకోవచ్చు. అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి అలాగే దాంపత్యాన్ని సంపూర్ణంగా చేసుకుంటూ హైయెస్ట్ వరల్డ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న సోల్ ని కూడా మనం అద్భుతంగా ఈ భూమి మీదకు తీసుకురావడం ద్వారా మన సోల్ ప్లాన్ ని ఇంకాస్త అద్భుతంగా మనం చేసుకోవడానికి ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మాస్టర్స్. ప్రతినిత్యం ప్రతి క్షణం ఎరుకతో ఉండటం చాలా చాలా అవసరం. ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం ప్రతినిత్యం. ఇప్పుడు సోల్ ప్రెగ్నెన్సీ అన్నది స్టార్ట్ అవుతూనే సోల్ మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది, ఆ హింట్స్ ఇస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మనం తెలుసుకోగలం, ఎలా మనం గమనించగలం అంటే ధ్యానంలో ఉంటే మాత్రమే అది మనం తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. ప్రతినిత్యం ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో సరే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా మరి ధ్యానం మానేస్తాను, ఖచ్చితంగా ఎప్పుడు కూడా ధ్యానానికి విరామం అవసరం లేదు మాస్టర్స్. ధ్యానం కొనసాగిస్తూనే వీటినన్నిటిని కూడా మనం సిద్ధి చేసుకోవచ్చు. అప్పుడే ఆ సంపూర్ణతని కూడా, ఆ ఆనందాన్ని కూడా మనం ఆస్వాదించడానికి సాధ్యం అవుతుంది మాస్టర్స్. సో ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ మనం ఈ ఎరుకని మిస్ అయిపోయి మా పిల్లలు అలాగా, మా పిల్లల ఇలాగా అని వాళ్ళని కంప్లైంట్ చేయడం ఏది అవసరం లేదు మాస్టర్స్. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, స్పిరిచువల్ పేరెంటింగ్ అని. సో ఇప్పుడు పిల్లలతో మనం ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని మనం అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళని ధ్యానంలోకి ఎలా తీసుకురావడం అన్నది ఇంకా ఒక అద్భుతమైన కాన్సెప్ట్స్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ప్రెగ్నెన్సీ అద్భుతంగా డివైన్ ప్రెగ్నెన్సీగా
ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ అద్భుతంగా ఈ సోల్ ని మనం ఈ భూమి మీదకి తీసుకొచ్చామంటే నెక్స్ట్ పేరెంటింగ్ అన్నది కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అలాగే మన లైఫ్స్ కూడా అంతే సంపూర్ణంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను మాస్టర్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని అందించారు. ఆధ్యాత్మిక గర్భం అనేటువంటిది ఆధ్యాత్మికతను ఆ గర్భావస్థ స్థితిలో ఆ గర్భవతిగా ఉన్నప్పుడు దాన్ని పాటిస్తే మనకు పుట్టబోయే పిల్లలు కూడా సో అంతే ఆధ్యాత్మికతను జతకు అంటే ఆధ్యాత్మికతను పుంజుకొని వారు కూడా జన్మిస్తారు. ఆ తర్వాత జన్మించిన తర్వాత కూడా వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఉన్నతమైన మానవులుగా ఈ భూమికి అందించవచ్చు. సో అది ఒక అద్భుతమైన జ్ఞానం మీరు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో యాదగిరి సార్ మాట్లాడండి. నమస్తే మేడం. ధన్యవాదాలమ్మా. అర్ధనారీశ్వర తత్వము మంచి క్లారిటీగా చెప్పారమ్మా. ఆధ్యాత్మిక గర్భం అనేది ఒక మంచి అధ్యాయం, మంచి మెసేజ్ ఇచ్చారు. సోలు ఎట్లా ఉంటుందనే యాక్చువల్గా ఏదైనా కాన్సెప్ట్ దాదాపు ఎవరికి తెలియదు. మనం బయట చెప్పినా గానీ ఒక విధంగా నమ్మేటట్టుగా ఉండదు ఇది. అంటే మన జ్ఞానంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ బయట వాళ్ళకి కాన్సెప్ట్ చెప్తే అది ఇది అనుకుంటారు. కానీ జ్ఞానంలో వాళ్ళకి అందరికీ ఇది వాస్తవం, ఇది 100% కరెక్ట్ అని అనిపిస్తుందమ్మా. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటమ్మా, ఏమన్నా అలాంటి చిన్న కేస్ స్టడీ ఉంటే చెప్పగలుగుతారమ్మా? ఇంట్రెస్ట్ అంటే ఎట్లా సోలు మాట్లాడింది ఇట్లా ఉన్నది అన్నట్టుగా చెప్పారు కదమ్మా. ఎట్లా ఏమైనా ఉంటే కొద్దిగా ఇంకా తెలుసుకోవాలని అంటే టైం ఉంటే ఏమన్నా చెప్పగలుగుతారమ్మా? ధన్యవాదాలు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, క్లాసు క్లారిటీగా చెప్పారు, క్లియర్ గా చెప్పారు, అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారమ్మా. ఎక్సలెంట్. మీరు మీ క్లాస్ స్టార్టింగ్ నుంచి మేము అన్ని క్లాసులు వింటూనే ఉన్నామమ్మా. చాలా బాగా చెప్తారు క్లాసెస్. చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే చిన్న కేస్ స్టడీ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, అందరు వింటాం మేము కూడా. ప్రతినిత్యం ధ్యాన సాధన ద్వారా పాపులర్ అయిన అయ్యప్ప పిండి సార్ కపుల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయ్యప్ప పిండి సార్ మళ్ళీ అనితా పిండి మేడం అని వాళ్ళిద్దరు కూడా సుమారు 18 years గా వాళ్ళు ధ్యానంలో ఉంటున్నారు. వాళ్ళు అసలు వాళ్ళ జర్నీ ఎలా అంటే అయ్యప్ప సార్ కూడా పెళ్లి చేసుకోవడం వద్దు, సన్యాసం వైపు వెళ్ళిపోవాలని ఉన్నారు. అనితా మేడం కూడా సన్యాసం వైపు వెళ్ళిపోవాలనుకున్నారు అనమాట. తర్వాత ధ్యానం చేస్తూ చేస్తూ వాళ్ళకు తెలిసొచ్చింది ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఆధ్యాత్మికత అంటే సన్యాసత్వం కాదు, ఆధ్యాత్మికంగా పొందిన జ్ఞానాన్ని ప్రాపంచికంగా మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ఆ సంపూర్ణత వస్తుంది అని. వీళ్ళు ధ్యానంలో ఉన్నప్పుడు అయ్యప్ప పిండి సార్ కు థర్డ్ ఐ యాక్టివేషన్ ఉందన్నమాట. సో వాళ్లకు మాస్టర్స్ ఒక సముద్రం లోతుకు తీసుకెళ్లి ఆ ఎంతమంది మాస్టర్స్, హైయెస్ట్ మాస్టర్ సోల్స్ వెయిట్ చేస్తున్నారో చూయించి ఫలానా వాళ్ళు మీకు జన్మ తీసుకుంటారు అని వాళ్ళకు ఒక విజన్ వచ్చిందనమాట. ఆ విజన్ ద్వారా వాళ్ళకు నెక్స్ట్ ఆ విజన్ వచ్చిన ఒక 1 month కి వాళ్ళకు కన్ఫర్మేషన్ అయింది. అండ్ అనితా మేడం అయితే ఎక్స్పీరియన్స్ చేసేవారు అనమాట. ప్రతినిత్యం ఆవిడ వంట చేసుకుంటున్నా సరే ఎవరో ఒకరు తను అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేది. రైట్ బిఫోర్ కన్ఫర్మేషన్ ఆవిడ ఇంకా కన్సీవ్ అయ్యారు అని తెలియడానికంటే ముందు నుంచినే ఆవిడకు ఇలా తెలిసేదన్నమాట. చుట్టూ ఎవరో తిరుగుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టుగా. లైట్ గా నేనే వస్తున్నాను ఒక మెసేజెస్ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతినిత్యం ఎక్స్పీరియన్స్ చేసేవారు. అదైన తర్వాత వాళ్ళకు ఆ కన్ఫర్మేషన్ అని వచ్చింది. సో ఇలా ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారానో పర్సన్ ద్వారానో సోల్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. దే ఆర్ రెడీ టు కమ్ టు అస్ అన్నట్టుగా. సో అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. యూట్యూబ్ లో కూడా వాళ్ళు ఈ స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ గురించి, ఈ ఒక అనుభవం గురించి వాళ్ళు షేర్ చేసుకున్నారు. అది ఖచ్చితంగా మనం చూసినట్టయితే మనకి ఇంకా అద్భుతంగా వాళ్ళ మాటలు మనం వినడం మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మేడం గారిని ఎవరు ఇంకేమైనా ఉంటే అడగండి. మేడం గారు క్లారిటీగా క్లియర్ గా చెప్తారు ఏదైనా ఉంటే. సబ్జెక్ట్ గురించి పూర్తిగా ఏమైనా తెలుసు మేడంకి. ఏదైనా డౌట్స్ ఉంటే, ఎందుకంటే మేడం దగ్గర నుంచి ఇంకా నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. టైం ఇస్తున్నారు మనకు, ఇంకా తీసుకోవచ్చు. ఎవరైనా ఉంటే అడగండి. ఏమన్నా మిత్రులారా, ఎవరెవరికి ప్రశ్నలు ఉంటే దయచేసి మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, లలిత మేడం మాట్లాడి.
నమస్తే సార్. నమస్తే మేడం. ఆల్రెడీ ఈ నమస్తే. టాపిక్ గురించి మనం ఒకసారి చెప్పడం జరిగింది మేడము. అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను పంచుకోవడం జరిగింది అప్పుడు. మీరు చెప్పిన ప్రతి ఎక్స్పీరియన్స్ నేను పొందినానండి ఆ విషయంలో. నేను బిఫోర్ మ్యారేజే ధ్యానంలో ఉన్నాను. ఆ ధ్యానంలో ఉండడం వల్ల, ఆ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మీరు చెప్పినట్టు ఏమంటాము, భార్యాభర్త ఇద్దరు కూడా ఆ రకంగా ఉండడము, ఆధ్యాత్మికంగా ఉండడము అనేది, వాళ్ళని ఇన్వైట్ చేయడము అనేది, ఇదంతా కూడా మాకు అప్పుడే బిఫోర్ మ్యారేజ్ క్లాసుల్లోనే వినడం వల్ల ఎప్పుడు మనం అలా స్టేజ్లో ఉన్నా కూడా మాకు ఇలాంటి బిడ్డ రావాలి అనే దగ్గర ఉండాలి. అలా ఉంటేనే అలాంటి బిడ్డకు మనము జన్మనివ్వగలుగుతాము. మీరు చెప్పినట్టు ఎవరైతే ముందే మనకు కనిపిస్తూ ఉంటారు, ఇలా తిరుగుతూ ఉంటారు అన్నది ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాగే ఆ ప్రెగ్నెన్సీని ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ బిడ్డతో కమ్యూనికేషన్, ఎలా ఉన్నావు ఏంటి ప్రతి విషయము మాట్లాడము. మూమెంట్ రాలేదేమో అనుకున్న టైంలో ఒకసారి నేను ఒక సంగీత కచేరీకి వెళ్తే అక్కడ ఆ సంగీతం వింటూ వాళ్ళు పాడే పాటలు, భరతనాట్యం అవన్నీ చేస్తుంటే చక్కగా అప్పుడు మూమెంట్ నాకు స్టార్ట్ అయింది. అలాంటి మంచి సిచ్యువేషన్లో అవన్నీ కూడా మీరు చెప్పిన ప్రతి ఎక్స్పీరియన్స్ నేను పొందినానండి. అదైతే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ బిడ్డ కూడా అలాగే ఎదుగుతూ ఉన్నారు, అలాగే ఉన్నారు. వచ్చిన ఇద్దరు కూడా అట్లే ఉన్నారండి. ఆ టైంలో గర్భ సంస్కారం అనేది వింటూ ఆధ్యాత్మికవేత్తల ఎవరైతే రమణ మహర్షుల వారు కానీ, శంకర్ భగవత్పాదుల వారు కానీ, వాళ్ళనే నేను ఎక్కువ శంకర భగవత్పాదులనే ఎక్కువ అనుకునేదాన్ని. ఆయన రావాలి, అలాంటి వాళ్ళు రావాలి అని ఎప్పుడు ఆయన ఫోటోని అలా పెట్టుకొని చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ శంకర్ భగవత్పాదుల్ని నేను ఆరాధిస్తూ ఉంటాను. ఆయన ఆది గురువు అలా నాకు. అలా పాప టైంలో కూడా నేను అట్లే అనుకునేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ అంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ పొందినానండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత మంచి అవకాశము, ఇంత మంచిగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి గారు మాట్లాడతారండి సార్. మీనకుమార్ గారు కూడా ఉన్నారు. పార్వతి గారు, మీనా కుమారి గారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీనకుమార్ మేడం. మేడం చెప్పిన సబ్జెక్ట్ ఏదైనా క్లారిటీగా ఉంటుంది. మేడం చాలా అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడం కనుక అన్ని క్లారిటీగా చెప్పగలుగుతారు. పూసకు వచ్చిన కరెక్ట్ క్లారిటీ వస్తుంది. మాట్లాడండి అమ్మా మీనకుమార్ మేడం. నమస్తే మేడం. చాలా చక్కగా క్లాస్ చెప్పినారు. మొన్న లాస్ట్ సెషన్ లో కూడాను మీరు ఎనర్జీ కోడ్ గురించి చాలా చక్కగా మీరు చెప్తున్నారు మేడం. అదంతా కూడా నేను రాసుకున్నాను. చాలా బాగుంది. ఈ రోజు కూడాను ఆధ్యాత్మిక గర్భం గురించి చాలా బాగా చెప్తున్నారు మేడం. ఇది కూడాను నాకు ఎక్స్పీరియన్స్. నేను స్టార్టింగ్ లోనే నేను ధ్యానానికి వచ్చే ఒక 3 months బిఫోర్ నేను ధ్యానం నేర్చుకుని ఒక 3 months తర్వాత నేను థర్డ్ టైం కన్సీవ్ అయినప్పుడు కూడాను ఈ ఎక్స్పీరియన్స్ అన్ని నాకు కూడా జరిగింది మేడం. ఫస్ట్ 2 అమ్మాయిలు మేడం. మళ్ళీ ఆ పెద్ద అమ్మాయికి నా ఫీడింగ్ అది అయ్యేది కాదు. రెండో అమ్మాయికి హోమియోపతి తీసుకోవడం వల్ల ఆ టైంకి అది అడ్జస్ట్ అయ్యేది. కానీ మా బాబు పుట్టినప్పుడు ఒక ధ్యానం అంటే ఒక యజ్ఞంలో చేయడం వల్ల ఎప్పుడు కూడాను ఆ ఎరుకతో ఉండడం వల్ల నాకు ఏది తీసుకోకపోయినా ఆ ఫీడింగ్ అనేది అద్భుతంగా ఉండి బాబు కూడాను చాలా హెల్దీగా పుట్టడం జరిగింది. నాకు పెయిన్స్ కూడాను హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నాకు పెయిన్స్ వచ్చేదన్నమాట. 3 నార్మల్ అయినది అప్పుడు కాబట్టి 20 years బ్యాక్. కానీ మా అబ్బాయికి బాగా ధ్యానం చేయడం వల్ల ఇది తీసుకోకుండాను అది న్యాచురల్ గా ఇంకా ఇంట్లో ఉన్నట్లే అది పెయిన్స్ స్టార్ట్ అయ్యి అబ్బాయి కూడాను పుట్టడం జరిగింది మేడం. తనకు కూడాను మంచి జ్ఞాపక శక్తి, బాగా నాలెడ్జ్ అంతా బాగుండదు మేడం. అది కూడాను నాకు కూడాను అది ఒక అనుభవమే మేడం. అది ఆధ్యాత్మిక గర్భము అనేది ఎప్పుడు నాకు ధ్యానం నేర్పించిన అమ్మ ఎప్పుడు చెప్తుండాలి, ఎప్పుడు ధ్యానం చేస్తా ఉండాలా అనేసి ఆ ధ్యానం కూడాను బాగా చేయడం వల్ల
నాకు కూడాను అంతా బాగా జరిగింది మేడం. ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేస్తే ఆ గర్భాలయాన్ని ఆ దేవాలయంగా మారుతుంది. మాంసపిండము మంత్రపిండం అవుతుంది కాబట్టి అక్కడ తప్పకుండా ఆ భగవంతుడే జన్మ తీసుకుంటాడు అనేసి నాకు ఎప్పుడూ అనిపిస్తుంది మేడం. కాబట్టి ప్రతి ఒక్క కాబోయే తల్లి కాబోతున్న వాళ్ళు అందరూ తప్పకుండా ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను మేడం. మీరు చాలా మంచి క్లాస్ చెప్పినారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మ్యామ్ ఇది. అవును మేడం. ఓకే 2000 లో మేడం మెడిటేషన్ లోకి వచ్చిండేది. 24 years అయింది. పిల్లలంతా పెద్ద అయినారు. వాళ్ళు ధ్యానం అది చేస్తా ఉంటారు మేడం. మా అబ్బాయి కూడాను ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయింది తనది, ధ్యానపుత్రుండి. అవును మేడం. ధ్యానం చేస్తే అన్ని అద్భుతాలే మేడం. ధ్యానం చేస్తే అది చేసినప్పుడే తెలుస్తుంది మేడం. మనం ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఊరికే కూర్చుంటే ఏమొస్తుందని అడుగుతారు, కానీ కూర్చుంటేనే అంత సర్వము తెలుస్తుంది అనేది ధ్యానం చేస్తేనే అది అర్థమవుతుంది మేడం. చాలా మంచి క్లాస్ మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. పార్వతి మేడం మెసేజ్ చేశారు సార్. పార్వతి మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. పార్వతి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అదే ఇది మీరు పేరెంట్స్ కి ఇష్టం లేకున్నప్పుడు సోలు ఇట్లా అబార్షన్ అవుతుందని చెప్పారు కదా మేడం. అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, అట్లా ఉంటుంది వాళ్ళ మనసులోని. అప్పుడు అబార్షన్ అయిన తర్వాత ఆ సోలు మళ్ళీ వెంటనే వేరే గర్భాన్ని తీసుకోవడానికి టైం పడుతుందా, లేకపోతే అదేం అర్థం కావట్లేదు మేడం. ఆ సోల్ ఇప్పుడు అబార్షన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ సోల్ తీసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అంటారు కదా. అది ఆ సోల్ ప్లాన్ లో ఏవైతే ఉంటుందో అది జరుగుతుంది. వెంటనే అయినా మళ్ళీ రావచ్చు, లేదా టైం తీసుకోవచ్చు, లేదా ఇంకో తను ఎటువంటి పేరెంట్స్ కావాలి అనుకుంటున్నారో అటువంటి పేరెంట్స్ దొరికేదాకా వెయిట్ చేయొచ్చు. అది డిపెండ్ అవుతుంది మ్యామ్. ఆ సోల్ ఏదైతే తన ప్రణాళిక ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది అది. అదే ఇంకా చాలా టైం పడుతుంది ఒకసారి మళ్ళీ తీసుకోవాలంటే సోల్ అని అంటారు కదా. అలా ఏం లేదు మ్యామ్. ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు వెంటనే ఆ రిజెక్షన్ ఫీల్ అయిన వెంటనే తను ఇక్కడ భూమి మీద లేదు, నేను ఇప్పుడు రాదలుచుకోలేదు, లేకపోతే ఈ పేరెంట్స్ కాదు, లేదా ఈ పేరెంట్స్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, నేను వీళ్ళకే వీళ్ళ బాబుగానే పుట్టాలి లేదా పాపగానే పుట్టాలి, సో వీళ్ళలో మార్పు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అని వెయిట్ కూడా చేయొచ్చు. లేదా నేను వేరే పేరెంట్స్ ఎంచుకుంటాను అని వేరే పేరెంట్స్ కైనా జన్మ తీసుకోవచ్చు. అది డిపెండ్ అవుతుంది మ్యామ్. వాళ్ళ ఆ సోల్ ప్రణాళిక ఏదో దాని ప్రకారంగా అవుతుంది మ్యామ్. సో ఇది యాక్చువల్ గా ఈ గర్భావస్థ అనేది, ఆధ్యాత్మిక గర్భావస్థ అనేది ఒక క్లిష్టమైన అంశము. అంత ఈజీగా అంటే అంత సులభంగా అర్థమయ్యేది కాదు. ఒక కోణంలో చూడలేదు నేను, ఎన్నో కోణాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పుట్టిన పిల్లలు అంటే గర్భంలోనే అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ అవుతుంది, కొన్ని రోజులకే ఆ గర్భం వెళ్ళిపోతుంది, లేదా పుట్టిన తర్వాత ఒక వారం రోజులు ఉంటే చనిపోతారు. వీటన్నింటికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఆ యొక్క సోల్కి ఏదంటే ఆత్మకి ఒక 1 week ఉండి అంటే ఆ దుఃఖం అనేది ఏంటి అనేది వాళ్ళకి ఆ పేరెంట్స్కి ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తుంది. తర్వాత ఆ సోల్ కూడా ఆ 1 week ఉండడానికి ఈ భూమి మీద అంటే అంత ముందు జన్మలో ఏదైనా ఒక కొంత టైము తొందరగా వెళ్ళిపోవడం కానీ ఇట్లా ఉంటే వచ్చి ఆ సమయాన్ని స్పెండ్ చేసి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఎన్నో రకాలు అంటే ఇది పోతే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. ఇదే రీజన్ కాదు, డిఫరెంట్ రీజన్స్ కూడా ఉంటాయా అని మేడం చాలా ఉంటాయి.
సో కాబట్టి ఇట్లా అంటే వివిధ రకాలుగా ఆ యొక్క ఆత్మలు వాటి వాటి అనుభవాల కోసం వస్తాయి వెళ్తాయి అన్నమాట. సో కొంతమంది ఓకే. గర్భంలో ఉండి 5 నెలలు ఉంటారు. 5 నెలలు ఉండి అప్పుడు తల్లి ఏమనుకుంటుంటది అంటే బిడ్డ బిడ్డ పుడతాడు కదా అని ఆశతో ఉంటది, ఎదురు చూస్తూ ఉంటది. సో 5 నెలల తర్వాత అబార్షన్ అయ్యి చనిపోతారు. చూడండి, అంటే ఆ తల్లికి ఆ యొక్క అనుభవాన్ని కలిగించడానికి వస్తుంది అనమాట అది. సో ఆ అనుభవం తీసుకోవాలి ఆ తల్లి. సో ఆ మాతృమూర్తి ఆ అనుభవం తీసుకోవాలి. దానికోసం అది ఆ 5 నెలలు ఉండి మళ్ళీ ఆ మాతృ శోకాన్ని కలిగించి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో అలా ఆ విధంగా కొన్ని కర్మలు తల్లి కూడా ఆమె యొక్క కర్మలు తీర్చుకుంటూ ఉంటది. ఆ కర్మలు తొలుగుతూ ఉంటాయి ఈ విధంగా కూడా. సో ఇట్లా ఎన్నో ఎన్నో రకాలు, ఇంకా అది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మేడంని అడగవచ్చు. సో లాస్ట్ ఇంకొక ప్రశ్న, ఎవరైనా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీ యొక్క అంటే ఏదైనా అనుభవం చెప్పాలన్నా లేదా ప్రశ్న అడగాలన్నా అడగండి. ఎప్పుడు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనకు అవకాశం ఇచ్చేది ఇట్లాంటి వేదిక మీద అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. రైట్, లక్ష్మి గారు మాట్లాడండి. ఎవరో ఇంకొక మాస్టర్ రైజ్ చేశారు హ్యాండ్, SSW అని చెప్పి. మాట్లాడండి. దయచేసి హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఫాస్ట్గా మాట్లాడాలి. అట్లా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా మాట్లాడాలి దయచేసి. రైట్, మ్యూట్ సార్ నమస్తే సార్, మ్యూట్ అవ్వట్లేదు సార్, అందుకని లేట్ అయింది. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా, అంటే వాళ్ళకి అంతవరకే ప్రాప్తం ఉంది, అందుకే అంతవరకే జీవితం అనేసి. అయితే అప్పుడు ఈ తల్లిదండ్రులు ఉంటారు కదా, అంటే వాళ్ళ కడుపులో వాళ్ళ తల్లిదండ్రులు అవుతారు కదా, వాళ్ళకి ఏదైనా ఆత్మ శాంతికి మామూలుగా మరణించిన వాళ్ళకి మనం ఎలా చేస్తామో వీళ్ళకి కూడా అలాగేమైనా చెయ్యాలా వద్దా, ఏంటి సార్ అది కొంచెం వివరణ కావాలి సార్ నాకు. లేదు, అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి అంటే మధ్యలో విరమించుకొని పోయారు కాబట్టి వాళ్ళకి మీరు అలాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక న్యాచురల్ డెత్ జరిగి ఆ దేహం అంటే మీతో పాటు అది ఎన్నో రోజులు గడిపి మీ ప్రేమలకు నోచుకొని మీతో పాటు సమయం గడిపి అలాంటి సందర్భంలో మాత్రం ఆ యొక్క ఆత్మ శాంతి అనేది ఎప్పుడు ఆత్మ శాంతిగానే ఉంటది. అది కాదు అంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం మామూలుగా కొన్ని చేస్తుంటాం కదా మన ఇంటి ఆచారాల ప్రకారంగా, అలాంటివి ఏమన్నా అవసరం ఉంటుందా లేదా, అంతే. అట్లే చిన్న అంటే ఎప్పటి నుంచో మనసులో ఉంది. లేదు, అలాంటి అవసరం ఏం లేదు మా. ఓకే సార్. రైట్, ఒక చిన్న విషయం మేడం, కొంతమందికి గర్భం తాల్చారు కదా మేడం, 10 years అయినా 15 years అయినా హాస్పిటల్ తిరుగుతుంటారు. అంటే వాళ్ళ సోల్ వాళ్ళ దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు అనుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ హెల్త్ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోవాలన్నా? అలా ఏం లేదు సార్. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. ఏం రీజన్ అంటే, ఇప్పుడు గత జన్మలో ఈ జన్మలో ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళు గత జన్మలో అది కూడా కౌంట్ వస్తుంది అనమాట. ఎలా అంటే వాళ్ళు దాదాపు 10-15 మంది పిల్లలకు జన్మనిచ్చారనుకోండి, ఆ టైంలో వాళ్ళు ఒక థాట్ రిలీజ్ చేసి ఉంటారు, వామ్మో ఇంతమంది పిల్లలు, నాకు అసలు ఇంకా పిల్లలే వద్దు, నా వల్ల అవ్వదు, వీళ్ళని నేను చూసుకోలేను అని ఒక థాట్ వాళ్ళు రిలీజ్ చేసి ఉంటారు. గత జన్మలో జరిగింది వాళ్ళకి ఇప్పుడు గుర్తుండదు, కానీ ఆ థాట్ స్ట్రాంగ్ థాట్ రిలీజ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఈ జన్మలో పిల్లలు కలగకపోవటం వల్ల అన్నది కూడా జరుగుతుంది సార్. సో పూర్ణంగా మనము రాబోయే సోల్ గురించి అంతే మనం అనుకోలేము. మన ఆత్మ ప్రణాళిక ఏముంది అది కూడా మనము గమనించుకోవాల్సి ఉంటుంది సార్. అందువల్ల పిల్లలు కలగకపోవటం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది సార్. సో అందుకని ముందుగా మనం మన ఆధ్యాత్మిక స్థితి అంటే మన ధ్యాన స్థితి, మనం ఆ ధ్యాన స్థితిలో ఉంటే మనకి ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ తెలుస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు నాకెందుకు ఇంత పిల్లలు కలగడం లేదు, ఏమై ఉంటుంది రీజన్?
ఎందుకు ఆ మూలాలకి వెళ్ళాలి. ఆ మూలాలకి నేను ఎలా వెళ్ళగలుగుతాను? కేవలం ధ్యానం ద్వారానే వెళ్ళగలుగుతాను. అందుకనే ఆ బ్యాలెన్స్ స్టేట్ కి మనం వచ్చినప్పుడు మనం ఆ సోల్ ని వెల్కమ్ చేసే స్థితిలోకి మనం వెళ్తాం అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ, చక్కగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. ఇంకోటి కొన్ని కర్మలు కూడా అంటే అలాగా కూడా కొన్ని కర్మలు ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు ఈ ఈ జన్మలో పిల్లలు పుట్టకపోవడం వలన ఆ ఆ బాధ అనుభవిస్తారు చూడండి. ఆ బాధ అనుభవించడం అనుకుంటే ఒక కర్మ అది యాక్చువల్గా. అంటే వాళ్ళకి ఆ అది ఒక పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎంతో మంది అంటుంటారు కదా వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, గొడ్రాలు అట్లా అట్లా అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో ఆ సమయంలో వీళ్ళలో ఎంతో వ్యధ, ఒక రకంగా దుఃఖం ఉంటుంది అనమాట. ఆ దుఃఖాన్ని అనుభవించడానికి కూడా కొన్ని కొన్ని కర్మలు ఉంటాయి, పూర్వజన్మ కర్మలు. అవి అనుభవించడానికి కూడా ఈ రూపంలో అనుభవిస్తూ ఉంటారు. అలాగా ఆ కర్మలు తొలగిపోయాక మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా అలా వరకు మనం చూస్తుంటాం కదా సార్, 45 years 50 years లో పిల్లలు పుట్టడం. సో అంతా కూడా ఆ కర్మ సిద్ధాంతం. అది దాటి వాళ్ళు జయించుంటారు కాబట్టి, అంటే ఆ ఒక కర్మ బంధనాల నుంచి వాళ్ళు విముక్తి చెందుంటారు కాబట్టి అప్పుడు కలగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా సరే మనం రెండింటిని కూడా ఒకటే విధంగా రిసీవ్ చేసుకోగల స్థితిలో మనం ఉండాలి సార్. ఆ స్థితి మనకు ధ్యానం ద్వారానే లభిస్తుంది. రైట్ మేడం. సో అద్భుతంగా ఉంది జ్ఞానం ఈరోజు. సో అద్భుతమైన సత్సంగం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ యొక్క సెషన్స్ మా వేదికకి ఒక మంత్లీ ఒకటి కాకుండా ఇంకొకటి పెంచితే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ సార్ అది, ఎందుకంటే మేడం కన్నడ సెక్షన్ లో ఎక్కువ చేస్తుంటారని నేను కూడా చూశాను సార్. ఇక్కడ మాకు కూడా తెలుగులో అవకాశం వేయండి మేడం. మాకు కూడా మీ క్లాసెస్ మాకు చాలా అవసరం. మనలోకి చాలా మంది కూడా సబ్జెక్ట్ కరెక్ట్ గా పూస కూర్చున్నట్టుగా అరటిపండు ఒలిచిన పెట్టండి చెప్తారు మేడం. సబ్జెక్ట్ ఎక్సలెంట్ చెప్తారు. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా నేను తమరి క్లాసెస్ స్టార్టింగ్ నుంచి వింటున్నాను మేడం. గత 7-8 నెలలకి ప్రతి క్లాసెస్ ని అటెండ్ అవుతున్నాను, కానీ చాలా బాగా చెప్తారమ్మా. మాకు తెలుగు కొంచెం గుర్తు చూసి కొంచెం మా క్లాసెస్ ఎక్కువండి మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఖచ్చితంగా సార్. ఈ శరీర ధర్మం వల్ల మేడం బిజీ ఉన్నారు కాబట్టి అవును సార్. లాస్ట్ ఒక 2 months నుండి ఈ శరీర ధర్మం నన్ను ఇటువైపు కొద్దిగా పత్రి సార్ చెప్తుంటారు కదా సార్, అప్పుడప్పుడు ప్రతి ఒక్క దానికి విరామం అంటూ రావాలి. కానీ నేను విరామం ఇవ్వదలుచుకోలేదు, కాస్త తగ్గించాను. రాబోయే రోజులు మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దానికోసం మేమంతా వేచి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. సో ఓకే మిత్రులారా, సో ఇంతవరకు కూడా అద్భుతమైన సత్సంగం చేసుకున్నాం మేడంతో. సో ఈ జ్ఞానాన్ని మనం అందరం కూడా మరలా ఆ వీడియో చూసి దాని నుంచి మనం చేసుకుందాం ఖచ్చితంగా.